వెల్కమ్ టు A9 టీవీ. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ఉచిత భోజన సదుపాయం 52 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది. 52వ రోజు శనివారం మధ్యాహ్నం ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ, కోటా సుధాకర్, పార్ష కోటయ్య, నున్న శంకర్, అంజీ హాజరే వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినాయకునికి అత్యంత ఇష్టమైన పొంగలి, పులిహోర, దద్దోజనం, గారె వంటి ఆహారాన్ని ప్రజలకు భోజనంలో వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడ బాలనాగేంద్ర నిర్విరామంగా ఒంగోలు నగరంలో పేదలకు డొక్కా సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని రోజులు ఈ మహాయజ్ఞం కొనసాగాలని ఆకాంక్షించారు. వచ్చారా వాళ్ళకి టైం లేదా ఒంగోలు నగర ప్రజలకు ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 52వ రోజు దిగ్విజయంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. దీనికి గాను సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, మిత్ర బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బాలనాగేంద్ర అన్న తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 52వ రోజు సందర్భంగా రోజు జరిగే భోజనాలు కాకుండా సుప్రసిద్ధమైన ప్రసాదాల రూపంలో పులిహార, దద్దోజనం, వడ అలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన దాతలకి బాలనాగేంద్రానికి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.